హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలామంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. నేను ఈరోజు పన్నీర్ని తయారు చేశాను. మీరు కూడా నా స్టైల్లో తయారు చేయండి. చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ఇంట్లో పన్నీర్ని తయారు చేసుకోండి. ఇంకెప్పుడు బయట నుండి కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. తక్కువ పాలతో ఎక్కువ పన్నీర్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే చాలామంది పన్నీర్ని తయారు చేసుకోవడం కోసం నిమ్మ పుల్ల లేదు అంటే వెనిగర్ని యాడ్ చేస్తారు. ఈ రెండు వేయకుండా ఈసారి నా స్టైల్లో కొంచెం మజ్జిగ లేదా పెరుగు ఉంటుంది కదా ఇంట్లో, దాన్ని యాడ్ చేసి పన్నీర్ని తయారు చేయండి. తక్కువ పాలతో ఎక్కువ పన్నీరు తయారవుతుంది. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది పన్నీరు. ఇంకా చాలా టేస్టీగా సాఫ్ట్గా కూడా ఉంది. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా తయారు చేస్తారని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దీనికోసము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెని కానీ కళాయిని కానీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియో కోసము కొంచెం వెడల్పుగా ఉంటుందని కళాయిని పెట్టుకున్నాను. మీకు కావలిస్తే గిన్నెని కూడా పెట్టుకోవచ్చు. ఇలా గిన్నెని స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇక్కడ నేను అమూల్ గోల్డ్ పాలను తీసుకున్నాను. ఇందులో అయితే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పన్నీర్ టేస్ట్గా ఉంటుందని అమూల్ గోల్డ్ పాలని తీసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇక్కడ మీరు చేసే క్వాంటిటీ బట్టి మీరు పాలని తీసుకోవచ్చు. ఇక్కడ నేను లీటర్ పాలని తీసుకున్నాను. లీటర్ పాలు తీసుకున్న తర్వాత చక్కగా ఈ కళాయిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం స్టవ్ దగ్గరే ఉంటే ఇవి పాలు పొంగిపోకుండా ఉంటాయి కాబట్టి ఒకసారి మధ్య మధ్యలో చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం పెరుగుని తీసుకొని చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మజ్జిగలా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకున్నట్లయితే మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెరుగుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి పాలు మరుగుతున్నాయి కదా, మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలామంది ఇంట్లో పన్నీర్ తయారు చేసేటప్పుడు నిమ్మరసం లేదా వెనిగర్ని యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా ఈసారి నేను చూపిస్తున్న విధంగా పెరుగు లేదా మజ్జిగని యాడ్ చేసుకోండి. తక్కువ పాలతో ఎక్కువ పన్నీర్ అనేది తయారవుతుంది. ఇంకా ఏది కూడా వేస్ట్ అవ్వదు. ఇక్కడ చూడండి పాలు చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ పెరుగును కలుపుకున్నాను కదా, ఆ పెరుగును కూడా ఇందులో కొంచెం కొంచెంగా స్పూన్తో యాడ్ చేసుకోవాలి. చక్కగా స్పూన్తో యాడ్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువగా కలపకూడదు. కలిపినట్లయితే బాగా పాలు విరిగిపోతాయి కాబట్టి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు అలానే పాలు మరగనివ్వాలి. అలా మరగడం వలన చక్కగా గడ్డలు గడ్డలుగా పన్నీర్లా విరుగుతుంది. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చక్కగా పెరుగునంతటిని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా పెరుగు వేయవలసిన అవసరం లేదు. ఒక 4-5 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. చక్కగా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒక్కసారి కలిపితే సరిపోతుంది. మరి ఎక్కువగా కలిపినట్లయితే చిన్న చిన్న ముక్కల్లా అయిపోతుంది కాబట్టి చక్కగా ఇలా పెరుగుని యాడ్ చేసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా బబుల్ బబుల్లా వస్తుంది కదా. ఇలా ఒకసారి మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి చక్కగా అంతా కలిసే విధంగా ఇలా మరి ఎక్కువగా కలుపుకోకుండా నిదానంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఇలా ఉడికిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా పెద్ద పెద్ద ముక్కల్లా చాలా సాఫ్ట్గా పన్నీరు విరిగిపోయింది కదా. ఇలా కలపకుండా ఉండడం వల్ల చాలా పెద్ద పీసెస్లా తయారవుతుంది. పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు పాలని కలపకుండా ఉండడం వల్ల చాలా పెద్ద పెద్ద పీసెస్గా పన్నీరు తయారవుతుంది. నిమ్మకాయ రసం ఇంకా వెనిగర్ని యాడ్ చేసిన దానికంటే ఈసారి మీరు పన్నీర్ తయారు చేసేటప్పుడు పెరుగు లేదా మజ్జిగని యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా సాఫ్ట్గా ఎక్కువ పన్నీర్ తయారవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా బాయిల్ అయిపోయింది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పన్నీర్ అనేది రెడీ అవుతుంది. ఎప్పుడు బయట నుండి తెచ్చుకునే పన్నీరు లేదా నిమ్మరసం ఇంకా వెనిగర్ వేసుకునే పన్నీర్ కాకుండా ఈసారి పెరుగు లేదా మజ్జిగని యాడ్ చేసి చూడండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇంకా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా తయారు చేస్తారని మీతో కూడా నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరిగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన పన్నీర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెని రెడీ చేసుకొని దానిపైన జిబ్బి లేదా స్ట్రైనర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని ఇలా ఉడికిన పన్నీర్ని అందులో నుంచి వాటర్ని అంతా సపరేట్ చేసుకోవడం కోసం
ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పీసులన్నింటినీ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే ఆ గిన్నెతో మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు, కానీ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ పన్నీర్ని ఒక గరిటెతో వేస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద పీసుల్లా తయారైంది కదా పన్నీరు. చాలా సాఫ్ట్గా కూడా పన్నీర్ ఉంటుంది. ఇలా అంతా పన్నీర్ని ఈ క్లాత్లో యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అందులో ఉన్న వాటర్ని అంతా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. ఇలా పన్నీర్ని తీసుకొని క్లాత్ చుట్టూ ఒకసారి క్లాత్తో పన్నీర్ని కవర్ చేసుకునే విధంగా ఒకసారి ఇలా చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ని అంతటిని చక్కగా పిండుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి, కొంచెం వేడిగా ఉంటుంది. చక్కగా పిండుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, దాన్ని వేరే గిన్నెలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన పన్నీర్ అనేది ఈ ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా తయారవుతుంది. మనం ముందుగా పన్నీర్లో నుంచి వేడి వాటర్ని సపరేట్ చేసుకున్నాం కదా, పాలు విరిగిన వాటర్ని, అందులో ఈ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వలన పన్నీర్ అనేది అందులో చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇక్కడ నేను చూడండి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్లు ఇలా పన్నీర్ని ముంచుతూ తీయడం వలన పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చక్కగా ఈ వాటర్లో ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగే విధంగా పన్నీర్ని డిప్ చేసుకోవాలి. ఇలా చక్కగా డిప్ చేసుకున్న తర్వాత పన్నీర్ని బయటికి తీసుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చుట్టుకుంటూ వాటర్ని అంతటిని తీసేసుకోవాలి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత చక్కగా దీనిపైన ఒక బరువు ఉంచినట్లయితే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. పన్నీర్ని విరక్కొట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ని పడేయవలసిన అవసరం లేదు. చక్కగా పూరి పిండి లేదా చపాతీ పిండి కలుపుకోవడానికి వాడుకోండి. పూరి ఇంకా చపాతీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, పన్నీరు చాలా బాగా తయారైంది. ఇంకా ఇది మనం ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. చిన్న చిన్న ఎగ్ బుర్జీ అలాంటివి చేస్తాం కదా, ఆ విధంగా పన్నీర్ బుర్జీ కూడా వాడుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కూర కోసం తయారు చేశాను కాబట్టి కూర కూడా కొంచెం పీసుల్లా రావాలి కాబట్టి నేను దీనిపైన బరువును పెట్టుకుంటున్నాను. ఇక్కడ బరువు పెట్టుకోవడం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఈ పన్నీర్ని పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ని పెట్టుకోవాలి. ఆ ప్లేట్ పైన కొంచెం బరువును కూడా పెట్టుకున్నట్లయితే పన్నీర్ చాలా సాఫ్ట్గా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారవుతుంది. ఇక్కడ ప్లేట్ని ఉంచుతున్నాను చూడండి. ఇలా ప్లేట్ పెట్టిన తర్వాత మన ఇంట్లో ఏదైనా బరువు ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టుకున్నట్లయితే మనకు చక్కగా పన్నీర్ అనేది తయారవుతుంది. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా అదంతా బయటికి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను తీసి మీకు చూపిస్తున్నాను చూడండి, పన్నీరు ఏ విధంగా తయారైందో. చాలా సాఫ్ట్గా ఉంది, ఇంకా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మన ఇంట్లో పన్నీర్ని కూడా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు బయట నుండి కొనుక్కొని తెచ్చుకునేది కాకుండా ఈసారి నా స్టైల్లో కూడా తయారు చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. ఇక్కడ చూడండి చాలా పన్నీర్ వచ్చింది కదా, ఇంకా చాలా సాఫ్ట్గా కూడా ఉంది. మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది పన్నీరు. మీకు కూడా నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.